రాజేష్ గారు నమస్తే అండి. నమస్తే. రాజేష్ గారు, ఈరోజు హైకోర్టు కోడికత్తి శ్రీనివాస్కి బెయిల్ మంజూరు చేసింది. 5 ఏళ్ళు జైల్లో ఉన్నాడు అతను. ఎన్ఐఏ కోర్టు బెయిల్ ఇవ్వాల. దాని మీద అనేక సార్లు అప్పీల్ చేసుకుని చివరికి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. కేసు గురించి అక్కడ మాట్లాడొద్దని ఇలాంటి షరతులు పెట్టారు. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు సాక్షిగా ఉన్నారు. ఆయన మీదే దాడి జరిగింది. బాధితుడు కూడా ఆయన. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి దీని వెనకాల ఏదైనా కుట్రకోణం ఉందని ఆ రోజున వాళ్ళంతా కూడా వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారు ఎన్నికల సమయంలో. నిజంగా కుట్రకోణం ఉంది, ఇందులో చంద్రబాబు లేదా సమ్మెక్స్ ఎవరో ఉన్నారు, దాన్ని తేల్చాలి అనే ఇది కనుకుంటే ఆయన వెళ్ళాలి, విచారణకు సహకరించాలి. కానీ ఆయన ఎక్కడా వెళ్ళలేదు, సహకరించలేదు. ఆయన వెళ్ళకపోవటం మూలంగా ఈ కుర్రాడు మామూలుగా శిక్ష పడినా కానీ 5 ఏళ్ళు జైలు శిక్ష ఉండదేమో ఆ కేసులో. ఊరికేదో రేకు పెట్టి గీసినట్టు గీశాడు. ఇవాళ మొత్తానికి అతనికి బెయిల్ వచ్చిందండి. ఈ కేసు రేపు ఎట్లా ఏం మలుపులు తిరగబోతుంది? ఎన్నికల సమయం వచ్చింది. ఇప్పుడు అతను బయటకు వచ్చి అతను ఏం మాట్లాడతాడు ఏంటనే దాని మీద కూడా చాలామందికి ఉత్కంఠ ఉంది. మనకి ఒక సామెత ఉంది, అమ్మయ్య చివరికి గండం గడిచి పిండం బయటపడింది అనేవాళ్ళు. అట్లా ఇవాళ జానపల్లి శ్రీనివాస్ ఎలియాస్ కోడికత్తి శ్రీనివాస్. ఎందుకంటే ఇవాళ అతని ఇంటి పేరు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మర్చిపోయారు. జానపల్లి అనేది కోడికత్తి సీనాళ్ళ అమ్మ, కోడికత్తి సీనాళ్ళ అన్న, ఆ పేరు సావిత్రమ్మ సుబ్బరాజు. అవును, ఆ పేర్లు కూడా మర్చిపోయారు. కోడికత్తి సీను పేరుతోటే పాపులర్ అయిపోయారు. అదే ఒక ఐడెంటిటీగా మారిపోయింది. వాళ్ళ ఒక గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన చిన్న దళిత కుటుంబం. అవును, వాళ్ళని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో పాపులర్ చేశారు. పాపం వాళ్ళు రాష్ట్రం అంతా తిరిగాడు. అందరూ అదే అంటున్నా, అంతటి పాపులారిటీ మీడియా ముఖంగా ప్రతి సందర్భంలో వాళ్ళ ఆవేదన, ఆక్రోశం, వాళ్ళ కన్నీళ్ళు ప్రతి చోట ప్రజలకి, అంటే వాళ్ళ కష్టాలు విన్నప్పుడల్లా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించరు? ఆయన బాధ్యత కదా, చట్టాన్ని గౌరవించాలి కదా, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి కదా, ఈయనే చట్టాన్ని అమలుపరచినప్పుడు, చట్టాన్ని కాపాడినప్పుడు, చట్టానికి సహకరించినప్పుడు ఈయన చేసే చట్టాలకు ప్రజలు ఎందుకు బాధ్యులు అవ్వాలి, ప్రజలు ఎందుకు సహకరించాలని చెప్పని చాలా విస్తృతంగా చర్చ జరిగింది. ఇవాళ మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో లోతైన దర్యాప్తు జరగాలి, కుట్రకోణం బయటపడాలి అంటున్నారు. వాస్తవంగా జానపల్లి శ్రీనివాస్ అడ్వకేట్ సలీం గారు కూడా ఇందులో కుట్రకోణం బయటపడాలి అంటున్నారు ఆయన కూడా. సో ఇక్కడ ఏం జరుగుతుంది? తరపు న్యాయవాది కుట్రకోణం బయట పెట్టాలంటున్నాడు, ఇటు బాధితుడిని అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కుట్రకోణం అంటే రాజకీయ ఎజెండా. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలందరూ భావించింది అయితే ఇది ఒక స్క్రిప్టెడ్, ఆర్కెస్ట్రేటెడ్, ఒక కల్పిత కథతో సృష్టించబడ్డ హంగామా అని చెప్పని ప్రజలు భావించారు. ఎందుకనంటే ఆ సలీం గారు, అడ్వకేట్ గారు ఈ మధ్య కొన్ని అంశాలు లేవనెత్తడం జరిగింది. ఎన్ఐఏ విచారణ చేసిన సందర్భంగా విచారణాధికారులకి కోడికత్తి ఇమ్మీడియట్గా ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదు? విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పోలీసులు విచారణ చేశారు, ప్రాథమిక విచారణ. సంఘటనలో సీజ్ చేసిన కోడికత్తిని ఇమ్మీడియట్గా ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదు? అసలు ఆ కోడికత్తి బొత్స సత్యనారాయణ గారి మేనలుడు మధ్య శ్రీనివాస్ ఎలియాస్ చిన్న శ్రీను, ప్రస్తుతం విజయనగరం జడ్పీ చైర్మన్, అతన్నే ఇప్పుడు విజయనగరం పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ప్రకటించారు. అతని దగ్గర ఉంది. అసలు అతని దగ్గర ఎందుకు ఉంది? అవును, అతను పాస్ లేకుండా ఎయిర్పోర్ట్ లాబీలోకి రాగలిగాడు. ఏ విధంగా రాగలిగాడు? ఎందుకు వచ్చాడు పాస్ లేకుండా? ఈ శ్రీనివాస్ క్యాంటీన్లో వర్క్ చేస్తున్నాడు, అతనికి ఆ పాస్ తోటి అతను వచ్చాడు. ఈ చిన్ని శ్రీని ఏ విధంగా రాగలిగాడు? అంటే రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఎయిర్పోర్ట్లోకి అనధికారికంగా వెళ్ళిపోవచ్చా? ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అథారిటీస్ ఏం చేస్తున్నాయి? అతను ఎందుకు ప్రాపర్గా చెక్ చేసి అతని పాస్ ఉందా లేదా వెరిఫై చేసుకొని కదా ఎయిర్పోర్ట్లోకి అలో చేయాల్సింది? ఎందుకని ఆ స్క్రూటినీ ప్రాపర్గా చేయలేదు? అది భద్రతా వైఫల్యం కదా? ఇవాళ ఈ శ్రీనివాస్ చేశానంటానికి సాక్ష్యం ఏంటి? అక్కడ సీసీ కెమెరా మాత్రం ఎందుకు పనిచేయలేదు? అంటే సీసీ కెమెరా పనిచేయని దగ్గరే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు కూర్చునే ప్లేస్లో సీసీ కెమెరా పనిచేయకుండా ఎవరన్నా ముందుగానే ఆపరేట్ చేశారా దాన్ని? ఇవాళ 5 సంవత్సరాల 2 నెలల కాలం గడిచింది. బాధ్యత కలిగిన పౌరుడు అయ్యున్నట్టయితే
ముఖ్యమంత్రి, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు, ఇవన్నీ కూడా పక్కకు పెడదాం. ఒక బాధ్యత గల పౌరుడు అనుకుంటే ఎందుకు విచారణకు సహకరించరు ఆయన? నేను కోర్టుకి హాజరు కాలేను, నాకు అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేయండి, నేను నా వాంగ్మూలం నమోదు చేసుకోవడానికి అని చెప్పని పిటిషన్ ఫైల్ చేశాడు ఆయన. అంటే కోర్టుకి హాజరు కాలేకపోవడానికి ఆయన బెడ్ రిడెన్ పేషెంట్ ఆయన కాదుగా. ఇవాళ వయసు మీరి బెడ్ రిడెన్ పేషెంట్ అయ్యుండి అటువంటి పరిస్థితుల్లో కోర్టుకు రాలేకపోయారంటే అర్థం ఉంది. తాడేపల్లి నివాసం నుంచి విజయవాడ ఎన్ఐఏ కోర్టు ఎంత దూరం ఉంది? విదేశ పర్యటన చేయడానికి టైం దొరుకుద్ది, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయడానికి టైం దొరుకుద్ది, రాజకీయ సభలో ప్రసంగించడానికి టైం దొరుకుద్ది, ఢిల్లీ పర్యటన చేయడానికి టైం దొరుకుద్ది. కానీ విజయవాడలో ఉన్న కోర్టుకు వచ్చి మీరు నమోదు చేసిన కేసు, మీ మీద దాడి జరిగింది అని చెప్పని మీరు బాధితుడిగా నమోదు చేసిన కేసులో సాక్ష్యం చెప్పడానికి ఎందుకు మీకు తీరిక దొరకట్లేదు? అంటే ఇక్కడ నేను చట్టానికి లోబడి నేను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం ఏంటి అని చెప్పానా? అంటే చట్టాన్ని మీరిన వ్యక్తి మీరు? చట్టం కన్నా మీ పరిధి ఎక్కువ అనుకుంటున్నారా? చట్టం ముందు అందరూ సమానం కదా. 100% కేసులో అసలు మతలభేదం ఉంది. శ్రీనివాస్ని ఫేస్ చేయగలిగే ధైర్యం, స్థైర్యం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు. నైతికత మొత్తానికంటే మనకి ఒక సామెత ఉంది, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన ముందెళ్ళే లారీల మీద రాసి ఉంటుంది, బురీ నజర్ వాలే తెరా మూకాలా అని చెప్పని. అంటే చెడ్డ చూపు కలిగిన వాడా నీ మొహం నలుపు అని చెప్పని. ఏదో తేడా ఉంది మొత్తానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు శ్రీనివాస్ని ఫేస్ చేయడానికి సంకోచిస్తున్నారు? 5 సంవత్సరాల పాటు కేసు విచారణకు సహకరించకుండా ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో మీరో, నేనో, తనో, ఇంకొక సామాన్యుడు ఎవరైనా ఉన్నట్టయితే న్యాయస్థానం ఇన్నిసార్లు కోర్టు విచారణకు సహకరించకపోతే వెసులుబాటు కల్పిస్తుందా? వారెంట్ జారీ చేసేదిగా ఇవాళ పట్టకరండి అని ఈ ముద్దాయి కానీ సాక్షి కానీ న్యాయస్థానం కూడా తప్పు ఉందండి. ఎవరైనా సరే అతను విచారణకు సహకరించినప్పుడు మీరు నేనైతే ఏం చేస్తారు? మొట్టమొదటి విచారణకు సహకరించకపోతే మనం నేరస్తులం అయినా సరే మొట్టమొదటి విచారణకు సహకరించకపోతే మొట్టమొదటి వాయిదాకి అటెండ్ కాకపోతే మన లాయర్ లీవ్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. 2వ వాయిదా కూడా లీవ్ పిటిషన్ ఎలా చేస్తారు. 3వ వాయిదా అది మెడికల్ గ్రౌండ్స్ లాంటి కోర్టు కన్విన్స్ అవ్వగలిగే కారణం అయితే కన్సిడర్ చేస్తుంది. లేదు అన్నప్పుడు పరిగణలోకి తీసుకోకుండా వారెంట్ ఇష్యూ చేస్తారు. 4వ వాయిదాకి వారెంట్ ఇచ్చినా కూడా అటెండ్ కాకపోతే నాన్ అవైలబుల్ వారెంట్ ఇస్తారు. నాన్ అవైలబుల్ వారెంట్ ఇచ్చినా కూడా పోలీసులు ప్రొడ్యూస్ చేయకపోతే నెక్స్ట్ వాయిదాకి పోలీసులకు మెమో ఇస్తారు. పోలీసులకు మెమో ఇచ్చినా కూడా రెస్పాండ్ అవ్వకపోతే ఆ పోలీసుల మీద చర్య తీసుకుంటారు. అంటే కోర్టు NBW ఇష్యూ చేసినా కూడా మీరు ఎందుకు ఎగ్జిక్యూట్ చేయలేదు, మీకు మెమో ఇచ్చినా కూడా మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పని వాళ్ళని బాధ్యులను చేస్తారు. ఒక సామాన్యుడి విషయంలో ఇంత కఠినంగా చట్టాన్ని అమలుపరిచేటప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటే అది ముఖ్యమంత్రి హోదాలో జరిగిన కేసు కాదు కదా. అయినా ముఖ్యమంత్రి చట్టానికి అతీతుడా? ముఖ్యమంత్రి చట్టానికి అతీతులా? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మల్లెల బాబ్జీ ఇన్సిడెంట్లో ఆయన స్వయంగా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పారు కదా, బాధితుడిగా తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు కదా. అటువంటప్పుడు అదే ప్రెసిడెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా. అంటే దేశంలో ఇక ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు కోర్టుకు వెళ్ళి సాక్షులు చెప్పట్లేదా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు కొత్త? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద నమోదైన కేసులో కోర్టుల్లో ముద్దాయిగా ఎన్నిసార్లు నిలబడ్డారు? అంటే అది నామంత కాదా? ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో మీరు బాధితుడు, మీరు అక్యూజ్డ్ కాదు, అక్కడ మీరు కల్ప్రిట్ కాదు, బాధితుడిగా మీరు వెళ్ళి వాంగ్మూలం నమోదు చేయడానికి 5 సంవత్సరాల 2 నెలల కాలం నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్తారు కదా. ఒక ఎస్సీ కుర్రాడు ఆ కుటుంబం మనోవేదంతో వాళ్ళు ఆవేదంతో మిమ్మల్ని కలవాలని వస్తే అపాయింట్మెంట్ ఇవ్వరా? ఆ తల్లి ఏం పాపం చేసింది? వృద్ధురాలు కదా, సుదీర్ఘ ప్రయాణం చేసి గోదావరి జిల్లా నుంచి మిమ్మల్ని కలవడానికి వచ్చింది కదా. ముఖ్యమంత్రిగా మీ బాధ్యత కదా. కష్టకాలంలో మీ దగ్గరికి వచ్చిన వాళ్ళ మొర ఆలకించే తీరిక కూడా మీకు లేదా? 100% జగన్మోహన్ రెడ్డి గారి ఈ వ్యవహార శైలి చూస్తే మాత్రం ఖచ్చితంగా మనకి ఆ హిందీలో ఏదో ఉంటుంది ఒకటి, దాల్ మే కుచ్ కాలాహాయ్ అని చెప్పని, ఏదో సంకోచం కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిలో. కుట్రకోణం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిలో అనుమానాస్పద వైఖరి కనిపిస్తుంది. ఎందుకు? ఆయనకి శ్రీనిని డైరెక్ట్గా ఫేస్ చేయగలిగే సామర్థ్యం కనపడట్లా. శ్రీనిని డైరెక్ట్గా ఫేస్ చేస్తే, సార్ ఏం సార్ నా మీద మోపుతున్నారు, మీరే కదా సార్ నాకు పైసలు ఇచ్చి నన్ను ఒప్పుకోమని చెప్పారు, అదే మీకు మీరు చేసుకున్నారు కదా సార్, లేకపోతే సీన్ కదా సార్ చేసింది, నా మీద నడుతున్నారు ఏంటి సార్ అని చెప్పని ఏదైనా బ్లాస్టింగ్ వార్తలు వినాల్సి వస్తేమో. అందుకోసం దాన్ని ఫేస్ చేయలేక ఆ నిస్సహాయతోటి విచారణకు సహకరించట్లేదేమో.
అది ఆయన బలహీనత, అది ఆయనలో ఉన్న తప్పది. దానికి ఇంకో కుర్రాన్ని బలి చేయడం ఏంటి? ఇవాళ న్యాయస్థానాలు కూడా ఎన్ఐఏ కోర్టు 9 సార్లు అతను బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేశారు. అవును, 9 సార్లు రిజెక్ట్ చేయడం ఏంటి బెయిల్ పిటిషను? జస్టిస్ కృష్ణయ్య గారు చెప్తారు, బెయిల్ ఈజ్ ఎ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని చెప్పని. ఇవాళ భారత న్యాయ వ్యవస్థ ఫాలో అవుతున్నది అదే. బెయిల్ అనేది అక్యూజ్డ్కున్న హక్కు. ఎన్ని రోజులు ఉంచుతారు లోపల? ఒక చిన్న సంఘటన జరిగింది, ఆ సంఘటనకి 5 సంవత్సరాల 2 నెలల పాటు జైల్లో ఉంచదగ్గంతటి ఇన్సిడెంట్ కాదే అది. పైగా ఎన్ఐఏ ఇందులో కుట్రకోణం లేదు అని చెప్పని ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. అవును, ఛార్జ్షీట్ ఎన్ఐఏ ఫైల్ చేసిన ఆ ఎన్ఐఏ విచారణ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థన మీదకు జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక విచిత్ర పోకడ ఉంది. వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఆయన సిబిఐ విచారణ డిమాండ్ చేశారు. ఏపీ పోలీసుల మీద నాకు నమ్మకం లేదు అని చెప్పారు. మళ్ళీ ఆయనే వద్దన్నాడు. సిబిఐ విచారణ జరుగుతుంటే సిబిఐ అధికారుల మీద కేసులు పెట్టిస్తున్నాడు ఇవాళ. అవును అవును, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నాడు, విచారణ చేస్తున్న అధికారుల మీద కేసులు పెడతా ఉన్నాడు. 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అసలు సిసలు అంటే చట్టానికి కట్టుబడే బాధ్యత కలిగిన పౌరుడిగా కాకుండా నేను చట్టానికన్నా అధికం అని చెప్పని ఫీల్ అవుతున్నారు. చట్టానికి ఎవరో అతీతులు గారు. 100కి 100 పాళ్ళు ఈరోజు గౌరవ హైకోర్టు శ్రీనికి జానపల్లి శ్రీనివాస్ ఎలియాస్ కోడికత్తి శ్రీనివాస్కి బెయిల్ మంజూరు చేసినందుకు, ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుని కాపాడినందుకు న్యాయస్థానాన్ని మొట్టమొదటిగా అభినందిస్తూ, న్యాయం ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల పాటు సామాన్యుడితోటి ఈ రకంగా దోబుచ్చులాడటం అనేది కూడా శ్రేయస్కరం కాదు. న్యాయ వ్యవస్థ మీద సామాన్యుడికి నమ్మకం పోయిన రోజు, బాధ్యతాయుత ప్రజాస్వామ్యంలో ప్రజలకి వ్యవస్థల పట్ల గౌరవం పోయిన రోజు, వ్యవస్థల దగ్గర మాకు న్యాయం జరగదన్న భావన ప్రబలిన రోజు, అంతిమంగా అది ప్రజాస్వామ్య స్ఫూర్తిగా భంగకరం. ఆజాదీకి అమృత మహోత్సవం జరుపుకుంటున్న ఈ సందర్భంలో ఖచ్చితంగా సామాన్యుడికి అండగా నిలబడటానికి న్యాయ వ్యవస్థ అయినా సరే సాహసించి ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.